స్పందిస్తారా ఏందనేది చూడాల్సిన అవసరం ఉన్నది. రైట్గా గిగ్ వర్కర్లకు సర్కార్ అండ, వాళ్ళ సంక్షేమానికి త్వరలో ప్రత్యేక చట్టం, కనీస వేతనం, ఆరోగ్య ప్రమాద బీమా, ఉద్యోగ భద్రత కల్పించేందుకు చర్యలు. ఇక పిఎఫ్, పెన్షను, ఇతర ప్రయోజనాలపై దృష్టి అంట ముసాయిదా బిల్లు సిద్ధం. వచ్చే అసెంబ్లీ సెషన్లో ఆమోదం. 5 లక్షల కుటుంబాలకు చేకూరనున్న లబ్ధి. ఇక రాష్ట్రంలోని గిగ్ వర్కర్లు వాళ్ళ కుటుంబాల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేక చట్టం తీసుకురానుంది. గిగ్ వర్కర్లకు కనీస వేతనం, ఆరోగ్య ప్రమాద బీమా, ఉద్యోగ భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇక వాళ్ళ కోసం ప్రత్యేక బోర్డు కూడా ఏర్పాటు చేయనున్నది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లు రూపకల్పన తుది దశకు చేరుకుంది. దీని వచ్చే అసెంబ్లీ సమావేశంలోనే ఆమోదించాలని సర్కారు యోచిస్తున్నది. ఈ చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రంలో ఉన్న దాదాపు 5 లక్షల మంది గిగ్ వర్కర్లకు, వారి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. గిగ్ వర్కర్లకు ఉద్యోగ, సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తుంది. ఇందుకోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. ఈ నిధి ద్వారా గిగ్ వర్కర్ల ఆరోగ్య ప్రమాద బీమా కల్పించడంతో పాటు వాళ్ళ పిల్లల చదువులకు ఆర్థిక సాయం అందించాలని యోచిస్తున్నది. ఆరోగ్య బీమా కింద గిగ్ వర్కర్లతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించాలని. దురదృష్టవశాత్తు గిగ్ వర్కరు ఎవరైనా చనిపోతే బాధిత కుటుంబానికి రైతు బీమా మాదిరి ప్రమాద బీమా కింద పరిహారం అందజేయాలని ఆలోచన చేస్తుందంట. సో మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. చాలామంది నిరుద్యోగులు మొదటగా ఎటువైపు చూస్తారంటే ఇక జొమాటో, స్విగ్గీ, ఇంక ఈ మధ్యకాలంలో ఇక ర్యాపిడో కావచ్చు, ర్యాపిడో, అదేవిధంగా ఓలా, ఊబర్ ఇట్లాంటి కొన్ని ప్రైవేటు యాప్లు ఏమవుతున్నాయో, ప్రైవేట్కి సంబంధించినటువంటి యాప్లను ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు కొంతమంది బైక్ ట్యాక్సీలు అంటే ర్యాపిడో కానీ, ఓలా కానీ, ఊబర్ కానీ, స్విగ్గీ కానీ, జొమాటో కానీ వీళ్ళంతా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. చాలామంది యూత్ ఉద్యోగాలు రాక, ఇంకొంతమంది ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో మరి గిగ్ వర్కర్లుగా ఎవరైతే ఈ చిన్న చిన్న వర్కులు చేసుకుని ఉంటారో వీళ్ళందరూ కూడా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రత్యేకమైనటువంటి ఒక చట్టం తీసుకురాబోతుందంట. ఈ గిగ్ వర్కర్లకు మరి బీమా కావచ్చు, వాళ్ళ పిల్లల చదువులు కావచ్చు, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల మీద మరి రైతులకు రైతు బీమా ఎట్లయితుందో అట్లా ఒక పెన్షన్ కానీ, పిఎఫ్ కానీ, పెన్షన్ కానీ, ఇతర ప్రయోజనాలపైన రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక చట్టాన్ని, ఒక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే ఆలోచన చేస్తూ 5 లక్షల కుటుంబానికి లబ్ధి చేకూర్చే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. నాకు తెలిసి అయితే మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి ఆలోచన చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి చిన్న చితక పనులు చేసుకున్నటువంటి గిగ్ వర్కర్ల మీద ఏ ప్రభుత్వం ఆలోచన చేయలే. వాళ్ళ కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం ఏ ప్రభుత్వం ఆలోచన చేయలే. వాళ్ళకు పెన్షనో, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇతర పిఎఫ్ఓ, పెన్షనో, లేకపోతే ఇతర బీమా ఏదైనా రైతు బీమా లెక్క ఏదైనా ప్రమాదంతో చనిపోతే మరి రైతులకు ఏ విధంగా బీమా ఇస్తారో మరి అట్లా గిగ్ వర్కర్లకు బీమానో ఇట్లా ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయలేదు. మొట్టమొదటి ప్రభుత్వం నాకు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వమే. సో ఇట్లా స్విగ్గీలో కానీ, జొమాటోలో కానీ పనిచేసే ప్రతి ఒక్క గిగ్ వర్కర్కి మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పినటువంటి అంశం కనిపిస్తుంది. చూద్దాం దీన్ని ఎప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెడతారు, ఇది ఎప్పుడు బిల్ అవుతుంది, ఎప్పుడు చట్టం అవుతుంది అనేది పక్కన పెడితే, బట్ ఈ ఆలోచన రావడమే గ్రేట్. వీళ్ళని ఆదుకోవాలే అనేటువంటి ఒక ఆలోచన చేయడమే రాష్ట్ర ప్రభుత్వం ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నారు చాలామంది. ఎందుకంటే వాళ్ళని ఎవరు పట్టించుకోలే. గత కొన్ని ఏళ్ల నుంచి చిన్న చితక పనులు చేస్తున్నటువంటి నిరుద్యోగులు కావచ్చు, సామాన్య కుటుంబాలను ఏ ప్రభుత్వాలు పట్టించుకోవాలి. బట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు గిగ్ వర్కర్లను ఆదుకుంటాం, వాళ్ళకు సపరేట్గా పిఎఫ్లో, లేకపోతే వాళ్ళకు పెన్షన్లో, లేకపోతే వాళ్ళ బీమాను కల్పించి మీ పిల్లల చదువులకు మేము ఖచ్చితంగా అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం భరోసానివ్వడం అనేది మొట్టమొదటిసారి. కాబట్టి ఇది గిగ్ వర్కర్లకు అయితే శుభవార్త. మరి ఈ యొక్క చట్టాన్ని ఎప్పుడు తీసుకొస్తారు, ఈ ముసాయిదా బిల్లు సిద్ధం చేసి అసెంబ్లీలో సెషన్లో ఆమోద ముద్ర వేయించిన తర్వాత 5 లక్షల కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా దీన్ని తీసుకొస్తారట. వాళ్ళ సంక్షేమం త్వరలో ఒక ప్రత్యేక చట్టం అయితే రాబోతుందట. రైట్గా దిశలో చూస్తే, దిశలో ఇక కాంగ్రెస్ హైకమాండ్కి ఏటీఎం